హాయ్ గైస్, ఈరోజు మార్నింగ్ కొబ్బరి బొండాల కోసం మా తమ్ముడు నేను దొనుకొత్తి తట్టుకునే బయలుదేరాము. ఈ ఎదురుకర్రకి చివరి కత్తి కట్టి ఉంటది. ఆ కత్తి సాయంతో ఈ గెలను కొయ్యాలి. మా తమ్ముడు బలంగా కొయ్యలేకపోతున్నాడు, అందుకని చెప్పేసి నేను కత్తి తీసుకున్నాను. నేను కోసేటప్పుడు అనిపించింది అది కోత ప్రాబ్లం కాదు, కత్తి చివర ఇరిగిపోయింది. అందుకని సరిగ్గా తెగట్లేదు. తెగపోయినా వదిలేం కదా, ఏదో విధంగా లాగుతాం కదా. ఎట్టకేలకు గెల తెగి ఒక బొండం అయితే రాలింది. గెల కూడా తెగిపోయింది కానీ ఆ మొవ్వులో చిక్కడిపోయి బయటికి రావట్లేదు. గెల రాలేదు కానీ ఒక బొండం కిందన పడుతున్నాయి. ఎర్ర సహాయంతో గట్టిగా తేలిస్తే గెల కిందన పడింది. చూస్తున్నారు కదా కొబ్బరి బొండాలు గెల ఏ విధంగా కిందన పడిందో. ఈ కాయలన్నీ తీసుకొని చెట్టు మొదలకు వెళ్తున్నాను. ఇప్పుడు బొండాలు కొట్టడం స్టార్ట్ చేస్తాం. మేము కోసిన బొండాలన్నీ ఇక్కడే తాగేసి ఇంటికి వెళ్ళిపోతాం కానీ ఒక్క బొండం కూడా ఇంటికి తీసుకెళ్ళాం. ఇప్పుడు గుర్తొచ్చింది, వేరే కత్తి తీసుకురాలేదు, తీసుకొస్తే బాగుందని అనిపించింది. అయినా ఉన్న కత్తితోటే మేము కన్నం పెడుతున్నాము. ఇవి లేత బొండాలు కాబట్టి కన్నం పడిపోద్ది. మేము మొత్తం 8 కొబ్బరి బొండాలు తీసాం. మా తమ్ముడు 4, నేను 4 బొండాలు తాగడం అంటే సామాన్యమైన విషయం కాదు. లేత కొబ్బరి బొండాలు కాబట్టి చాలా స్వీట్ గా ఉంటాయి నీళ్లు. ఇంకా నీళ్లు రావట్లేదని చెప్పేసి గట్టిగా పొడిస్తే మొహం మీదకి నీళ్లు తూలాయి. అంటే నా ఫేస్ లోని ఎక్స్ప్రెషన్ అంతా మారిపోయింది. చూస్తున్నారు కదా, బొండం ఈ విధంగా కన్నం పెట్టుకొని నేను నీళ్లు తాగుతున్నాను. మీరు కూడా కొబ్బరి చెట్టు కింద కొబ్బరి బొండాలు తీసుకొని నీళ్లు తాగిన ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.